90 అంతే అన్నీ చూసినాము. హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాక్స్ గేమింగ్. ఈరోజు అయితే మనం డే 5 ఆడుతున్నాం అనమాట. అండ్ డే 5లో నేను హీరోకి వెళ్ళాలని చెప్పాను మీకు. అండ్ మనం ఇంకా డే 5లో కూడా డైమండ్ 2 దగ్గర అయితే ఉన్నాం. అండ్ నేనైతే కొంచెం వర్క్ ఉండి ఇంకొక వర్క్ ఉండేసేసి గేమ్ ఆడడం ఆపేసిన. అండ్ ఈరోజు నుండి అయితే మళ్ళీ స్టార్ట్ చేసిన. అండ్ ఈరోజు ఫ్రీ అయినా. సో అండ్ ఈరోజు అయితే ఆడుతున్నా. అండ్ డైమండ్ 2లో 4 స్టార్ట్తో అయితే మనం అయితే అక్కడనే ఆగిపోయినాం. అండ్ డైమండ్ 3, 4, 5కి పుష్ చేయాలి. ఆ తర్వాత హీరోకి పుష్ చేయాలి. అండ్ ఈరోజు అదంతా కంప్లీట్ అవుతుందో లేదో నాకు కూడా తెలియదు, చూద్దాం. అండ్ చలో మనమైతే డే 5 అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా కొంచెం నాకు వేరే వర్క్స్ ఉండేసేసి నేనైతే కొంచెం గేమ్ ఆడడం ఆపేసినాను. అండ్ అందుకే అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. అండ్ నాకు తక్కువ వ్యూస్ వచ్చినా సరే నేనైతే వీడియోస్ని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది పక్కగా. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉందన్నమాట. అది అచీవ్ చేసిన తర్వాత నేనైతే చెప్పాలనుకుంటున్నాను. సో కీప్ సపోర్ట్ మీ అండ్ ఎంజాయ్ దిస్ వీడియోస్. అండ్ అంతే, మనమైతే ఫస్ట్ రౌండ్ అయితే గన్స్ తీసుకోము, మీకు తెలిసిన విషయమే. చలో మనమైతే ఇప్పుడు మంచిగా ఆడదాం. అండ్ వచ్చేసిన ఒకటి 50, 70, 90, 1 అయిపోయింది గైస్ తనది. అండ్ ఇప్పుడైతే మనం ఫిల్ చేసుకున్నాం. దాని దగ్గర గన్ ఉంటే గన్ తీసుకుందాం. లేదు, గన్ లేదు, బొక్క మనోడు. మీకైతే లెక్కలు చెప్తున్నా గైస్, వాళ్ళు నన్ను చూసేసినారు. చలో మనమైతే ఇప్పుడు చలో గైస్, మనమైతే ఇద్దరికి హెడ్ షాట్స్ ఇచ్చేసినాం. అది కూడా చిన్న గన్తో. అసలు గన్ అది యూఎస్పీ నైఫ్ ఏదో కూడా నాకు తెలియదు సక్రమంగా. చలో ఇప్పుడైతే మనం యూఎస్పీ అనుకుంటా. గన్ పేరు ఇక్కడ లేదు. యూఎస్పీతో మనమైతే హెడ్ షాట్స్ ఇచ్చేసినాం ఇద్దరికైతే. అండ్ ఇప్పుడు మనమైతే తీసుకుంటున్నాం P90. ఒక 90 వేసి కొట్టి 90ని P90 అంటారు అనమాట. చలో మనకైతే కటానా వచ్చేసింది. కటానా అని చూసినప్పుడు నాకు గుర్తుకొచ్చే మూవీ ఓజీలో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారనమాట. నాకు వైలెన్స్ మూవీస్లో ఇష్టమైన మూవీ అది. అండ్ చలో ఇప్పుడైతే మనం చూస్తున్నాం. ఒక్కరు కూడా కనపడడం లేదు. మనోడు దొబ్బేదామని చూసినాడు, నేను దొబ్బేసాను అనమాట. అక్కడైతే మనకైతే హెడ్కి ఇచ్చేసాను అనమాట. ఇంకోటి కన్నాడు. స్ప్రే చేస్తున్నా, స్ప్రే చేసినందుకు ఏమనుకోకండి. చావుకి నేను భయపడినది, చావుకి ఎదుగుతాను అన్నట్టుగా దగ్గర నాకు తప్ప స్ప్రే చేయడం. లిటరల్ 14 HP ఉన్నప్పుడు ఇంకా స్ప్రే చేయకుండా ఇంకా హెడ్లకి చూసినట్లయితే నన్ను ఇంకా ఎత్తేస్తారు. సో తప్పలేదు, స్ప్రే చేసేసినాం. అండ్ 4 kills మనమైతే అయిపోతున్నాము. ఇప్పుడు ఇదే నా ఫస్ట్ గేమ్ అనమాట డే 5. అండ్ అంతే, కొంచెం అలా ఉందన్నమాట. అందుకనే వీడియో పెడుతున్నాను. ఎందుకంటే గేమ్ ఆడితే కొంచెం సెట్ అయిపోతుంది మొత్తం. సో తర్వాత నాకు ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి. కానీ నేనైతే ఇప్పుడు ఫస్ట్ వీడియోని రికార్డ్ చేసి ఆ తర్వాత నేను ఆ వర్క్స్ చూసుకోవాలి. అండ్ నాకు ఒక 2 ప్లాన్స్ ఉన్నాయి ఈ వీక్లో. ఆ 2 ప్లాన్స్ కుదిరి తెగినాక, అవి అయి తెగినాక ఆ 2 ప్లాన్స్ ఆ వ్లాగ్స్ కూడా తీస్తాను అనమాట. ఆ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఎంజాయ్, ఐ హోప్ ఎంజాయ్ యూ గైస్. చూద్దాం, వచ్చేసినాడు గట్టిగా. అయితే మనోడు ఇక్కడ కొన్నాడు అనమాట. ఇలా గైస్, ఇప్పుడైతే వాళ్ళిద్దరు కొట్లాడున్నారు. మనమైతే మనోళ్ళు అయితే కొట్లాడుతున్నాను అనమాట గట్టిగా. మంచి విషయాలే. ఓ నన్ను ఎందుకు గెలుపుతున్నారు మధ్యలో? మీరు కొట్లాడుకోండి. నేనేమన్నా అన్నాను ఎవరినన్నా? సంస్కారహీనులు గైస్ వీళ్ళు. కనీసం బాధ్యత అంటే తెలియదు. ఇచ్చేసిన వాయిస్ హెడ్ అయితే మనం దీనికి ఏం చేస్తామమ్మా. ఓ షెట్ ఐస్ వాడు అది వేసినాడు అనమాట స్కిల్ అయితే.
గైస్ ఐ హోప్ గైస్ జస్ట్ మిస్ గైస్ లిటరలీ ఏదైతే అది ఏంటంటే స్ప్రే పట్టుకుని నేనైతే ఇంకా ఇచ్చిపెట్టలేదు. నేను చూసుకోలేదు వీడు ఇక్కడ సైడ్ నుండి వాడు స్కిల్ చేసినాడు, ఇటు సైడ్ నుండి వీడు వచ్చినాడు అండ్ ఇచ్చి పడేసాం అనమాట. బుర్రపాడే ఆటలకైతే మనమైతే ఎంపీ మన చేతిలో ఉంటే దగ్గర రాబోదు, అది వాళ్ళకి చెప్పండి గైస్. కనీసం కామన్ చేసి ఉండదబ్బా. మనమైతే 0/4 కొడతాం అనమాట ఎప్పుడైతే. అది నాకు అనిపిస్తుంది అండ్ కొట్టలేకపోతే ఏం చేయలేం, తిట్టుకోకండి మళ్ళీ నేను తర్వాత తిట్టుకుంటున్నారు. ఓ షిట్, ఓ నమ్మ ఎవరాడు గ్యాస్, అది ఫుల్ మిడి, అది ఫుల్ మిడి వాడైతే నాకు అదైతే ఇచ్చినాడు గైస్. ఫస్ట్ టైం నేను వెనకాల ముందర చూసుకోకుండా గుడ్డిగా నాకైపోయినా. 0/4 కొడదామని అనుకున్నా అండ్ చూద్దాం. ఇప్పుడు మనం 7 kills కొట్టాం. యాక్చువల్లీ ఈ రౌండ్ ఉండినే మనది ఆల్మోస్ట్ 10 kills కొట్టేస్తుంటే అండ్ మన వాళ్ళు అయితే గెలుస్తారని నమ్మకంతో ఉన్నాం మనమైతే. అండ్ చలో చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. నాకు కూడా సరిగ్గా తెలీదు. ఇప్పుడు మన బ్రో అయితే బావా బాయ్ అంట, కొడతాడో లేదో చూద్దాం. ఇప్పుడైతే అయిపోయింది మనది. ఏదో కొట్టాలి బాగానే. మనోడు కాదు కొట్టిన యాక్చువల్లీ అంటే ఇంకొకడు. ఓకే మన వాళ్ళు అయితే పర్ఫెక్ట్ అయితే బూయ అనేది సంపాదించేసారు అనమాట. మనకి బూయ తెచ్చి పెట్టినారు అండ్ ఓకే వెల్డన్ గైస్ అంట. వెల్డన్ మనమైతే ఇస్తున్నాం ఒక లైక్ అండ్ చలో మనమైతే బ్యాక్ వెళ్ళిపోయాం. ఇంకా ఎప్పుడైతే మనమైతే రావడం జరిగింది అండ్ క్యూట్గా ఓకే 12.7 రేటింగ్ అంట మనకైతే మంచిగా ఇచ్చినాడు రేటింగ్ అయితే. మనం డైమండ్ 3కి అయితే రీచ్ అయిపోతాం అనమాట. సో ఆ ఒక్క ఇన్సిడెంట్ చూసి వెళ్ళిపోండి, ఇంకా డైమండ్ 3కి రీచ్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక గేమ్ చూద్దాం. డైమండ్ 3కి రీచ్ అయ్యి చూసి ఆ తర్వాత నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను. చలో మన ముందు వీడియోలో 2-3 వీడియోస్లో మైక్ ఆర్డర్ పెట్టినాం. మైక్ వస్తుంది అని చెప్పినాం కదా. మైక్ అయితే వచ్చేస్తుంది అనమాట. బట్ అది కొంచెం ఓకే అంతా బాగానే ఉందన్నమాట. దాంతో వ్లాగ్స్ మాత్రమే పనికి వస్తున్నాయి. సో మనమైతే వ్లాగ్స్ తీస్తున్నప్పుడు దాన్ని రివీల్ చేయడం అండ్ దానికి సపరేట్గా ఒక అన్బాక్స్ వీడియో కూడా చేశాను అనమాట. నేను అన్బాక్స్ వీడియో కూడా పెడతాను అండ్ దాంట్లో ఉన్న ఫీచర్స్ అవ్వాలి చూసి తెలుసుకోండి. అండ్ కొత్త కాంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి అది మంచి మైక్ అనుకుంటా. ఎందుకంటే కాంటెంట్ అంటే గేమింగ్ కాంటెంట్ కాదు, నేను చెప్తున్నాను ఫస్ట్ టైం అయితే గేమింగ్ కాంటెంట్ కాదు, ఏమైనా వ్లాగ్స్ ఇలాంటి కాంటెంట్స్ కోసం అయితే అది మంచి మైక్ అనమాట. మనోడైతే నొక్కేయకముందే మనమైతే వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం గైస్. ఇప్పుడైతే అలా మీకు రష్ వెళ్ళిపోయినాం. ఒకనైతే నాకు ఇస్తాం. చలో ఇంకో 2 వేద్దాం. మనకి కిల్ ముఖ్యం ఫస్ట్ అయితే. వీనికి ఇంకొకటి గైస్ లిటరలీ ఇంకైతే ఒకటి పడింది 2 అన్నీ. చలో గైస్ మనం అయితే ఇచ్చేసినాం. మనమైతే గన్ దొబ్బేసినాం. కానీ ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు. ఆవిడ ఇక్కడ ఉన్నా నాకు తెలుసు. అన్నీ చూసినాం. చలో గైస్ మనమైతే హెడ్ ఇచ్చేసినాం. 3 కిల్ ఇది ఆట కూడా. 3 కిల్లు పడితే 1 కిల్ హెడ్ వచ్చింది. చాలా అన్యాయం. అంటే కటానా తప్పదు. నేను నాకు అక్కడ గన్ లేదు కాబట్టి నేను ఇంకా దింపేసిన. ఇంకో నేను ఇప్పుడు వెస్ట్ కొన్నా. ఓకే ఇప్పుడైతే మనం ఎప్పట్లాగానే ఒక 90 వేసి ఒక P90 తీసుకున్నాం. చలో ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాం P90 తీసుకొని. ముందర ఇద్దరేమో ఉన్నారు గైస్. వెయిట్ చేద్దాం. మనం కొడుతున్నారు అన్నమాట, కొట్టేశారు కూడా. మనమైతే ఇప్పుడు దానికి రివైస్తున్నాం అండ్ వస్తున్నాడు ఇప్పుడు. మనకైతే మన కిల్ దొబ్బేసినారు గైస్. మనకి హెడ్ కనెక్ట్ కాలేదు అండ్ సో దొబ్బేసిన కిల్ అయితే చాలా అన్యాయం ఉంది. అయితే ఇంతవరకు కరెక్ట్ ఇది కింద వస్తాడు అనుకుంటా నేనైతే. మనోడు రాలేదు. మనం ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇందాక నుండి. చాలా గైస్ ఇక్కడైతే ఒకటి వచ్చాడు. ఇచ్చేసాం గైస్ హెడ్ అయితే.
ఎవరనుకొని వస్తున్నారా? చక్కగా వచ్చేస్తున్నారు. అయితే ఇంకొకడు ఉండాలి గైస్. ఓ బ్యాక్ సైడ్. చలో గైస్, మనమైతే స్ప్రే ఇచ్చేసినాం. తప్పలేదు, స్ప్రే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా చాలా డ్యామేజ్ చేసినారు మనకి. లేదా స్ప్రే కంటే మనం ఇప్పటికల్లా మనం అట్లా పనుకుంటూ ఉంటాం. సో స్ప్రే ఇచ్చేసిన నేనైతే. చలో మనోడైతే మన కోసం స్కార్ వేసినాను అనమాట. స్కార్ తీసుకున్నాం మనం. థామ్సన్ స్కార్ పెట్టి ఇప్పుడైతే మనం గట్టిగా కుమ్ముదాం. నాకు అట్లా ఉండాలి. చలో. అండ్ ఇంకా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇదనైతే అట్లా కొడతాం మనమైతే. మనం ఎక్కడెక్కడ జోన్లోకి వేస్తాం అనేసి వాడు కన్వర్ట్ అయిపోయినాడు. మళ్ళీ హ్యూమెన్కి అయితే మనం అయితే గన్ దుబ్బేద్దాం అనుకున్న లోపల మనవాడు దెబ్బేసినాడు. కరువు ప్రాంతం గైస్ మన వాళ్ళది, నాకంటే ఎక్కువ కరువు ప్రాంతం. మనమైతే హెడ్ ఇచ్చేసినాం ఒకరికి. చలో గైస్, వీడింది అంత పైన ఎక్కేసినాడు. మామ మనకైతే మోసం చేసినారు. మామ వాడు పైనకి ఎక్కినాడు. కన్నాడు గైస్. పైన ఉన్నారా రండి. వాడు చూడలేదు నేను వాడిని అయితే. 6 kills కొట్టినా నేనైతే. అండ్ ఇంకొక 2 kills వరకు ట్రై చేస్తుంటే వాడు పైన ఉన్నాడు, నేను చూసుకోలేదు. అండ్ ఇంకా ఎవరెవరు లైక్ చేయలేదు, ఒక లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ చేయండి. అండ్ సపోర్ట్ మీ గైస్. చలో మా నాలుగు అయితే కొట్టినాం అన్నమాట. మనకి మనకి ఉన్నాయి మంచిది. లేదనుకో బిస్కెట్ అయిపోతుంది మనం. ఐ థింక్ ఇది కూడా మనం అయితే 0/4 కొడతాం. అండ్ పోయినట్లే అక్కడ ఈ ఆటలో అయితే నేను తొందరగా చనిపోదని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర థామ్సన్ ఉంది. అండ్ డిస్ట్రిక్ట్లు ఎక్కడో మిస్ అయింది. డిస్ట్రిక్ట్ రాదనుకోండి యాక్చువల్లీ చెప్పాలంటే. ఒకసారి కొంచెం మనకైతే కట్టిద్దాం అనుకునే లోపల వాడిసాను అనమాట. ఆగురా, నేను కన్నా ఆడ పైనకి ఎక్కేసాను నేను. ఇది కనబడడం అన్నాడైతే వెళ్ళిపోతూనే ఉన్నాడు. గట్టికి ఇస్తా ఇప్పుడు. మనవాడు ఒకటేసారి గాలిలో ఆడు జోన్లో పడినాడు అనుకుంటా. చలో మనవాడు అయిపోయినాడు. మనవాడు పనిస్తే అయిపోయింది. ఇంకా జోన్లో పడినాడు. వచ్చేసాను నేను బయటికి. జస్ట్ ఫర్ ఫన్ గైస్, అయితే నేను కావాలని చేయలేదు. అండ్ మన వాళ్ళ అయితే ఒకరిని షిట్ పైన వాళ్ళు జస్ట్ మిస్. మనోడైతే పైన పోయి నాకు చేసినాడు అనుకుంటా. నాకు చేసినా కానీ అక్కడ కరకాల మీద అనుకుంటా. షిట్. నేను కానీ గైస్ బిస్కెట్ అయిపోయినా నేను. ఈ ఆట కూడా పోయినట్ల కానీ బిస్కెట్ అయిపోయింది, పెద్ద బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడైతే మన వాళ్ళు కొడతారులేని నాకైతే నమ్మకం ఉంది. అండ్ కానీ బట్ నేను 6 kills కన్నా ఆగిపోయినా. అది కూడా 2 roundsకి 6 kills అయిపోగొట్టుకొని నేను ఆగిపోయినా. అది నాకు చాలా బాధ చేస్తుంది. సో ఓకే 0/4 మళ్ళీ కొట్టేసాం మనం అయితే. ఇప్పుడైతే డైమండ్ 3 రీచ్ అయిపోతాం. అందుకే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చలో గైస్, ఇప్పుడైతే మనం ఫస్ట్ వచ్చినాం. బట్ మనమైతే 2 rounds కొట్టినాం. 2 rounds బిస్కెట్ అయిపోయింది మనకైతే. 6 kills కొట్టినాం. అండ్ రేటింగ్ కూడా బాగానే వచ్చింది అనుకుంటున్నాం. అండ్ ఓకే డైమండ్ 3కి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ పోయినట్లకనే 12.5 అనుకుంటా, ఇప్పుడు 12.6. ఓకే మంచి రేటింగ్ వచ్చింది అనమాట మనకి. ఓకే మనమైతే డైమండ్ 3కి రీచ్ అయిపోయినాం. అండ్ చలో ఈరోజు వీడియో Day 5 వీడియో ఇంతనమాట. Day 6 వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, లవ్ యూ గైస్.